శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి త్వరలోనే ఎంతో ముఖ్యమైనటువంటి చైత్ర వసంత నవరాత్రులు అయితే రాబోతున్నాయండి. ఈ చైత్ర వసంత నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉన్నాయి, ఈ 9 రోజులు అమ్మవారిని పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా నైవేద్యం ఏమి సమర్పించాలి, ఇంకా పూజ ఎప్పుడు చేసుకోవాలి, అసలు ఈ చైత్ర వసంత నవరాత్రుల గురించి పూర్తి విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఈ 9 రోజులు మీకు పూజ చేసుకోవడం కుదరపోతే ఏ రోజున ఆచరించాలి, ఇంకా అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున పలకాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. మనకి సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రులు చాలా ముఖ్యమైనవి. చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఇంకా శరణ్ నవరాత్రులు అండి. ఇప్పుడు మనకి చైత్ర వసంత నవరాత్రులు అయితే రాబోతున్నాయి. ఈ చైత్ర వసంత నవరాత్రులనే లలితాదేవి నవరాత్రులు అని కూడా అంటామండి. వీటిని గర్భ నవరాత్రులు అని కూడా అంటాము. ఎందుకంటే ఆ రాముల వారు ఆ తల్లి గర్భంలో ఉన్న చివరి 9 రోజుల్ని మనం ఈ నవరాత్రులుగా జరుపుకుంటామండి. అయితే ఈ నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమైనో ఇప్పుడు తెలుసుకుందాము. 19వ తేదీ ఉదయం నుండి మనకి చైత్ర మాసం అయితే ప్రారంభమవుతుంది. అంటే ఈ 19వ తేదీ నుండి మనకి ఈ నవరాత్రులు అనేది ప్రారంభమవుతాయండి. అంటే 2026 సంవత్సరం మార్చి 19వ తేదీ గురువారంతో ప్రారంభమయ్యి 2026 సంవత్సరం మార్చి 27వ తేదీ అంటే శ్రీరామనవమితో ఈ నవరాత్రులు అనేది ముగుస్తాయండి. కలశము అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు మనం మార్చి 19వ తేదీ అనగా గురువారం రోజునైతే పెట్టుకోవాలి. అయితే ఘటస్థాపన కలశం పెట్టుకోవాల్సిన శుభ సమయం వచ్చి మార్చి 19వ తేదీ గురువారం రోజున ఉదయము 6:52 ప్రారంభమయ్యి 10:10 లోపైతే మనం కలశము అఖండ దీపం అయితే పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయం కుదరలేదనుకోండి, అభిజిత్ ముహూర్తం అనేది ఉంది ఉదయం 19వ తారీఖున ఉదయం 11:47 నుండి 12:36 లోపు ఈ సమయంలోనే మనం కలశం, పూజాపీఠము, అఖండ దీపం అనేది పెట్టుకోవచ్చండి. ఇంకా శ్రీరామనవమితో మనకి నవరాత్రులు అనేది ముగుస్తాయి. అంటే శ్రీరామనవమి ఈ రోజున ఈసారి మార్చి 27వ తేదీ అనగా శుక్రవారం రోజైతే వచ్చిందండి. అంటే శుక్రవారం రోజున మనం పూజాపీఠం అయితే కదపం కదండి. అందుకని మనం పారాయణ వచ్చి మార్చి 28వ తేదీ శనివారం రోజున మనం పూజాపీఠాన్ని అయితే ఉద్వాసన అయితే పలకాలండి అమ్మవారికి. అయితే ఈ 9 రోజులు అమ్మవారిని ఏ రూపాల్లో అలంకరించుకోవాలో తెలియజేసండి. అంటే మనకి దేవాలయంలో అయితే రోజుకొక రూపంలో అమ్మవారిని అయితే అలంకరించి పూజ అయితే నిర్వహిస్తారు. ఒకవేళ మనం ఇంట్లోనే పూజ నిర్వహించుకునే వాళ్ళైతే మనం లలితాదేవినైనా పెట్టుకొని పూజించుకోవచ్చండి. ఇంకా లేదా మన దగ్గర లలిత అమ్మవారి ఫోటో లేకపోతే లక్ష్మీ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి. లేదా సరస్వతి అమ్మవారి ఫోటో అయినా, దుర్గా అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని మన పూజలు అయితే నిర్వహించుకోవచ్చండి. 9 రోజులు మనకి అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమైతే ఇస్తారండి. అవి ఏమిటంటే మొదటి రోజేమో శైలపుత్రి గాను, తర్వాత రోజేమో బ్రహ్మచారిణి గాను, మూడో రోజేమో చంద్రగంట గాను, కూష్మాండ గాను, స్కందదేవి గాను, ఇంకా కాత్యాయని గాను, కాళరాత్రి గాను, మహాగౌరి గాను, ఇలా అయితే అమ్మవారు వివిధ రూపాల్లో మనకి దర్శనమైతే ఇస్తారండి. అది మన దేవాలయాలకు వెళ్తే అమ్మవారి రూపాలు అయితే ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేకమైన రూపాల్లో అమ్మవారికి అలంకరణ అయితే జరుగుతుంది. మనం ఇంట్లో లక్ష్మీ అమ్మవారి లలిత అమ్మవారి ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటుందండి. ఆ అమ్మవారి ఫోటో అయితే పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ అయితే నవరాత్రులు పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. అంటే ఆనవాయితీ అదేం అవసరం లేదండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లికి పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ 9 రోజులు పూజ చేయడం కుదరలేదనుకునే వాళ్ళు లాస్ట్ 3 రోజులైనా ఈ పూజ అయితే నిర్వహించుకోండి. ఒకవేళ మాకు అది కూడా కుదరలేదు అనుకునే వాళ్ళు చివరి రోజులైనా ఆ తల్లికి పూజ అయితే చేసుకోండి. ఇంకా ఈ నవరాత్రులు అనేది మనం కొంతమంది ఏంటంటే రాముల వారికి కూడా ఈ నవరాత్రులు పూజ అయితే చేస్తారండి. కొంతమంది ఏంటంటే లలిత అమ్మవారిని, రాముల వారిని ఇద్దరు పెట్టయితే పూజ అయితే చేస్తారు. మీ ఇష్టం, మీరు ఎలా ఈ నవరాత్రులు చేయాలనుకుంటున్నారో ఆ విధంగా నిర్వహించుకోవచ్చండి. ఇంకా ఈ నవరాత్రులు పూజ ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.